ద్వితీయోపదేశకాండము 28:8 నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో మనం ఫలించాలని ఆశపడతాం. కానీ అవి ఫలించాలంటే దేవుడు కూడా ఆజ్ఞాపించాలి. కొందరు ప్రయత్నాలు విఫలమవుతున్నాయి, ఫలించట్లేదు. నిరుత్సాహపడకండి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి. ఏ ప్రయత్నం చేయబోతున్నారు? మీ వ్యక్తిగత అవసరతలు, మీ కుటుంబ అవసరతలు, మీ పిల్లల జీవితంలో ఉన్న అవసరతలు, వివాహ విషయం అయి ఉండొచ్చు, దేశ విదేశాలు వెళ్లే విషయం కానీ, మీరు ప్రారంభించబోతున్న ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, ఏదో శంకుస్థాపన చేయాలనో, ఒక స్థలాన్ని కొనాలనో అమ్మాలనో, ఎన్నెన్నో రకాలైన ప్రయత్నాలు ప్రతిదినం ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయకుండా పనికి వెళ్ళొద్దు, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళొద్దు. ప్రార్థన మన ప్రయత్నాలను ఫలింపజేస్తుంది. ప్రార్థించి పనిచేసినప్పుడు దేవుని సహాయం పొందుకుంటాం. ఎలియాజరు అయినటువంటి పనివాడు అబ్రహాము కుమారుని ఇస్సాకు యొక్క వివాహ సంబంధం చూడడానికి బయలుదేరిన ఎలియాజరు, ప్రభువా నా ప్రయత్నం ఫలింపజేయవా అని ప్రార్థన చేసుకుని వెళ్తాడు. అంటే పెళ్లిళ్ళలో కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలించాలా? అవును. యవన కుమారులు, యవన కుమార్తెలు ప్రార్థన చేయండి. పెళ్లి కుదిరించడానికి వెళ్ళేవారు ప్రార్థన చేయండి. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రార్థించండి. ప్రభువా మేము చేసే ప్రయత్నం ఫలింపజేయండి. మా కుమారుడికి సరైనటువంటి భక్తి కలిగిన కుమార్తెతో వివాహం జరగాలి, మా కుమార్తెకు సరైన భయభక్తి కలిగిన కుమార్తె వివాహం జరగాలి అని ప్రార్థన చేయండి. మరి పెళ్లి కానటువంటి యవన తమ్ముడు, యవన చెల్లి ప్రార్థించు, ప్రభువా నా జీవితంలో సరైన భాగస్వామిని ఇమ్మని ప్రార్థించండి. మీ ప్రార్థన దేవుడు వింటాడు. థామస్ అల్వా ఎడిసన్ ఈ బల్బు కనిపెట్టిన వ్యక్తి. అతను బైబిల్ బాగా చదివేవాడు. బైబిల్ నా బ్రతుకును వెలిగించింది, నేను బల్బును వెలిగించానని చెప్పిన వ్యక్తి. అతను చేసే ప్రతి ప్రయత్నానికి ముందు ప్రార్థించేవాడు. ఒక వ్యక్తి బైబిల్ చదివి ప్రార్థించి ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్ని ఫలింపజేశాడు దేవుడు. ఆ ప్రయత్న ఫలమే నేడు ప్రపంచం అంతా లైట్లు వెలిగిపోతూ ఉన్నాయి. థామస్ అల్వా ఎడిసన్ ప్రతిరోజు బైబిల్ చదివేవాడు. అలాగే రైట్ బ్రదర్స్ మీరు చూస్తే వారి తండ్రి గారు కూడా ప్రార్థించేవాడు. ప్రార్థన కుటుంబం నుండి వచ్చిన రైట్ బ్రదర్స్ చక్కగా ఫ్లైట్ కనిపెట్టారు. అనేకమైన వస్తువులు ప్రింట్ అవుతున్నాయంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన వ్యక్తి ప్రార్థనా కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ప్రార్థించి ప్రయత్నించగా ఫలించిన వ్యక్తి జాన్ గుటెన్బర్గ్. అందులో మొట్టమొదటిగా ప్రింట్ చేసిన పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. నేడు ప్రపంచంలో అనేకమైన ఆధునికమైన వస్తువులు వాడుతున్నాం. వీటన్నిటి వెనక ఏముందో తెలుసా? ప్రార్థన ప్రయత్నం యొక్క ఫలం. ప్రార్థించి ప్రయత్నించగా ప్రభు తన జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించగా అనేక వస్తువులు కనిపెట్టబడ్డాయి. విసిగిపోకుండా 2 పనులు చేసిన వారి జీవితాలు సక్సెస్ అవుతాయి. విసిగిపోకుండా నిత్యము ప్రార్థించి, విసిగిపోకుండా నిత్యము ప్రయత్నించే వ్యక్తి ఫలిస్తాడు. షల్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ప్రజలమైన మేము చేసే ప్రయత్నాలు ఫలించలాగున మీరు ఆజ్ఞాపిస్తే మా ప్రయత్నాలు ఫలిస్తాయని మేము విన్నాం. అవును తండ్రి, మా ప్రయత్నాలు ఫలించలాగున మీరు ఆజ్ఞాపించండి. మేము ప్రతి పని కూడా ప్రార్థనతో ప్రారంభించడానికి సహాయం దయచేయండి. ప్రార్థించి ముందుకు వెళ్ళిన ఎలియాజరు జీవితంలో అద్భుతాలు చేశారు. అబ్రహాం ప్రార్థించి ముందుకు వెళ్ళగా అద్భుతాలు జరిగాయి. బైబిల్లో ఉన్న పాత నిబంధన, కొత్త నిబంధన భక్తులు ప్రార్థనతో మూవ్ అయినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరిగాయి. మేము కూడా మా జీవితంలో ఏ ప్రయత్నం చేయకుండా, ప్రార్థన చేయకుండా కూర్చున్న వారి వల్లే ఉండక, వాక్య ధ్యానమందును, ప్రార్థించటం, ప్రయత్నం చేయటం ఎడతెగక కొనసాగటకు సహాయం దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.